గంగులవాయిపాలెం గ్రామ పంచాయతీ పెద్దలకు మహిళా మనులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏం పెద్దమ్మా ఎంత పెన్షన్ టీడీపీ వస్తే నిన్నే ఎంత 4,000 రూపాయలు పెన్షన్ 2,000 చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూన్ నెలలో మీకు 7,000 వస్తుంది. ముస్లింలకి అవ్వాతాతలకి జూలైలో 7,000, ఈ నెలది 1000, రేపటి నెలది 1000, అన్ని కలిపి 7,000 ఇస్తారు మీకు ఒక నెల. తర్వాత నెల 4,000 ఇస్తారు. సిలిండర్లు ఎన్ని వస్తాయమ్మా? 3 సిలిండర్లు ఉచితం. ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ బస్సు రోడ్డు మీదకి వెళ్ళి మీరు చెయ్యి ఆపితే మిమ్మల్ని ఎక్కించుకొని మీరు ఎక్కడ దిగితే అక్కడ ₹1 ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు, కులాలు మతాలతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి ₹1,500 వస్తుంది. డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటే యువకులు కానీ యువతులు కానీ ప్రతి నెల ₹3,000 వస్తుంది. ఇవన్నీ రావాలంటే ఏ గుర్తుకు వేయాలా? ఏ గుర్తుకమ్మా? సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఇవన్నీ వస్తాయి. వీటితో పాటు రైతులకు ఉచిత కరెంటు, 9 గంటలు ఉచిత కరెంటు, ఇవన్నీ వస్తాయి. రైతులు బాగుపడతారు. రైతులకు సంవత్సరానికి 20,000. చదువుకునే చిన్నపిల్లలు ఉంటే ఎంతమంది ఉంటే 2, 3, 4 ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి. తల్లికి వందనం పేరు మీద ఈ సంక్షేమ పథకాలన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలి. ఏమైనా ప్రయాణం ఉండే అమ్మా? ఇసుక ముట్టుకుంటే జైలు. ఇసుక తోలుకొని ఎవరు ఇంట్లో కట్టుకున్నారా? ముట్టితేనే జైలు. పోలీసు వాళ్ళు వచ్చేస్తారు, లోపల పాలు. మట్టి ముట్టుకుంటే జైలు. చేనులకు మట్టి తోలిన జైలు. చెరువుల వాళ్ళు కడానా రైతులకు మనం 2 బోర్వెల్కు ట్రాన్స్ఫర్ పెట్టించేంటి నిజమే కాదా? రైతులు చెప్పండి. 2 బోర్వెల్కు ఒక ట్రాన్స్ఫర్ పెట్టాము. దానికి మీటర్ బిగించినారు. బిగించారా లేదా? మీటర్ బిగించారమ్మా. ఆ మీటర్ కాదు, మీకు మెడ కుడతాడు. ఉరి వేసినారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ పార్టీ ఈ కథ అయితే కాంగ్రెస్ పార్టీ ఈ 3 నెలల నుంచి ఆకాశానికి భూమికి ఎగురుతా ఉందమ్మా. నీళ్ళు పడతారు. కాంగ్రెస్ పార్టీ భూమి నుంచి ఆకాశానికి ఎగురుతుంది. ఆకాశ భూమికి ఏమో పొడి చేస్తారంటే ఏం చేస్తారమ్మా కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. మేము గెలుస్తామంట. వాళ్ళు ఏమంటారంట, ఈసారి గెలిస్తే 6 నెలల లోపల చెరుకు నీళ్లు తీసుకొస్తామంటారంట. 175 ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలిచలేదమ్మా కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఎమ్మెల్యే సీటు ఎట్లా చేస్తారమ్మా? రూలింగ్ ముఖ్యమంత్రి అయితేనే తెచ్చేసి కష్టము. ఒక్క ఎమ్మెల్యే గెలిచే 175 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఒకటే, ఆ ఓటు తీసుకుపోయి డ్రైనేజ్కి వేయడం ఒకటే, చరండి వేయడం ఒకటే, 2 ఒకటే. మీ ఓటు ఎవరైనా తెలిసే తెలియకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆ డ్రైనేజ్ ఓటు వేసినట్లే. 6 నెలలకు రైలు తీసుకొచ్చేస్తారంట. ఎక్కడుందో రైలు అది 6 నెలలకేనంట. ఒక ఎమ్మెల్యే గెలిస్తే అవుతుందని చెప్పండి అమ్మా. ఇంకోటి ఏం చెప్పినారప్ప వాళ్ళు? మరి ప్రత్యేక హోదా నీచులో రాలేదు. ఆ రోజు ఈ నాయకుడు లోపాయికారిగా తెలంగాణ ఏర్పడడానికి కారకమైనటువంటి నాయకుడు, మరి సమైక్యాంధ్ర ప్రత్యేక పనిచేసే నాయకుడు ఈరోజు ప్రత్యేక హోదా తెస్తాను ప్రధానమంత్రి అవుతారు. మీ వాళ్ళు మళ్ళీ నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి అవుతాడు. దేశంలో మరి వస్తారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. మరి వస్తారు. ఉదయంలో సూర్యుడు తూర్పున పుట్టడం ఎంత ఖచ్చితమో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అంతే ఖచ్చితం అనమాట. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఎంత ఖచ్చితమో ఈ తాలూకాలో ఎంఎస్ రాజు ఎమ్మెల్యే కావడం అంతే ఖచ్చితం అనమాట. ఇది జూన్ 5వ తారీఖు నాతో మాట్లాడండి. ఏమన్నా రోజు ఎట్లా చెప్తే నీకేమైనా జ్యోతిష్యం వస్తుంది? జ్యోతిష్యం రాదు నాకే. ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క మనసులు ఎక్కడ పోయినా
గత వారం రోజుల నుంచి ఎంఎస్ రాజు మేము మన నాయకులు ఏ గ్రామానికి పైన బ్రహ్మరథం పడుతున్నారు, జీవజీలు పలుకుతున్నారు, ఆడతలు తీసుకున్నా మేము తెలుగుదేశంకి వేస్తాం, వైఎస్ఆర్ పార్టీకి వేసి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. బయట వేషాలు రెండు వేషాలు వేస్తారు, లోపాయకారు ఇద్దరు ఒకటే, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. పరమ రాక్షసులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. జీవనమే అతుకులు బతుకులు అయిపోయింది ఈరోజు. మన ఇసుక దొరుకున్న వారికి మొదలంతా బెంగళూరు పోయినారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ రాజు ఎమ్మెల్యేకి గెలిచిన వెంటనే జూన్ 4వ తారీఖు ఆ రోజునే ఇసుక తోలుకోండి మీరు ఎక్కడైనా కానీ. ఫ్రీ ఇసుక కర్ణాటక మాత్రం కాదు, మన ఆంధ్రాలో.